ఇంగ్లాండ్తో తొలి టెస్టులో రెండిన్నింగ్స్లోనూ భారత్ లోయర్ ఆర్డర్ నిరాశపరిచింది. లీడ్స్లో భారత్ ఓటమికి లోయర్ ఆర్డర్ కూడా ఓ కారణమే అనే వాదన ఉంది. అయితే రెండో టెస్టులో మాత్రం లోయర్ ఆర్డర్ మంచి మార్కులే కొట్టింది. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తమ రోల్కు న్యాయం చేశారు. భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలకంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 89 పరుగులు సాధించాడు. శుభ్మన్ గిల్తో కలిసి 200కు పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదవడంలో కీలకంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కంటే ముందే నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్గా టీం మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇచ్చింది. కానీ నితీష్ కుమార్ రెడ్డి ఉసూరుమనిపించాడు. జస్ట్ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 6వ స్థానంలో అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో జడేజాను 6వ స్థానంలో ఆడించారు. అలా వచ్చిన అవకాశాన్ని జడ్డు వినియోగించుకున్నాడు. టీం అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. శుభ్మన్ గిల్కు సపోర్టుగా నిలిచాడు. 58కి పైగా స్ట్రైక్ రేట్తో 69 పరుగులు సాధించాడు. నాటౌట్గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. డిపెండబుల్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశాడు. కానీ బ్యాటింగ్లో ఫైర్ చూపించలేకపోయాడు. ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. మరోసారి ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఒక్కో పరుగే చేసి జట్టులో ప్లేస్ను డేంజర్లో పడేసుకున్నాడు. నిజానికి తొలి టెస్ట్లో శార్దూల్కు టీం మేనేజ్మెంట్ అవకాశమిచ్చింది. కానీ శార్దూల్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సాయి సుదర్శన్ కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డి అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలుగు కుర్రాడు కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం నితీష్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఒక సెంచరీ కూడా సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద అదే దూకుడును కొనసాగించలేకపోయాడు. మూడో మ్యాచ్లో పేస్ ఆల్రౌండర్గా ఎవరు బరిలో దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. నితీష్, శార్దూల్ ఇద్దరూ ఫెయిల్ అవడంతో టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ జరుగుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్లో 40+ రన్స్ చేసిన వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. బ్యాటింగ్లో డెప్త్ కోసమే రెండో టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ను భారత్ ఆడించింది.